వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది కొత్తగా అయ్యేటువంటి సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చ్ అన్నారు. ఇక ఫైనల్ మార్చ్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే గ్రామ సభలు కూడా పెట్టారు. అందులో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా 4 పథకాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా రైతు భరోసా కూడా ప్రకటించేశారు. ఎక్కువనో తక్కువనో ఇంకా రైతు భరోసా పైసలు కూడా అకౌంట్లలో ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఇదే వేడిలో ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచించారు. కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లో ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి ఒక రకమైన మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ అంటే జనవరి 30, 31 లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ ఇవ్వాలి. దాదాపుగా 15 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందా? లేదు, ఈ పథకాలన్నీ చేరే వరకు దాదాపుగా మార్చ్ ఎండింగ్ వరకు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మార్చ్ తర్వాత ఎన్నికలు పెడతారా? ఒకవేళ మార్చ్ తర్వాత అంటే డెఫినెట్ గా మళ్ళీ మే అంటే ఎండాకాలం. ఆ టైంలో ఎన్నికలు నిర్వహించడం కూడా కొంత మేరకు కష్టం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మళ్ళీ జూన్ కి మనం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఒక అంటే ఒక రకమైన మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇంకో వైపు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడైనా సరే, క్షణానైనా సరే ఎన్నికలు పెడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు గ్రామ సభలు అయిపోయినాయి, 4 పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. సో దాదాపు 5-6 నెలల నుంచి ఇదే మాట. సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర. ఈ సంవత్సర కాలంలో కూడా ప్రత్యేక అధికారితోటి అంటే గ్రామంలో అభివృద్ధిని కావచ్చు, లేకపోతే పరిపాలనని నడిపిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కి సంబంధించి కూడా చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ కావడం అనేది జరిగింది. మరి మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కలిపి నిర్వహిస్తారా? అలాగే ఆ మధ్య కాలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదట అంటే ఎన్నికలు ఉంటాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి ఫిబ్రవరిలోనే ఉండే అవకాశాలు ఉంటాయా? లేకపోతే మళ్ళీ మే, జూన్ వాళ్ళకి పోస్ట్పోండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ పోస్ట్పోండ్ అయితే వేరే వరకు దాదాపుగా మార్చ్ ఎండింగ్ వరకు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మార్చ్ తర్వాత ఎన్నికలు పెడతారా? ఒకవేళ మార్చ్ తర్వాత అంటే డెఫినెట్ గా మళ్ళీ మే అంటే ఎండాకాలం. ఆ టైంలో ఎన్నికలు నిర్వహించడం కూడా కొంత మేరకు కష్టం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మళ్ళీ జూన్ కి మనం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఒక అంటే ఒక రకమైన మాటలు వినిపిస్తున్నాయి. మరి ఇంకో వైపు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడైనా సరే, క్షణానైనా సరే ఎన్నికలు పెడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు గ్రామ సభలు అయిపోయినాయి, 4 పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. సో దాదాపు 5-6 నెలల నుంచి ఇదే మాట. సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర. ఈ సంవత్సర కాలంలో కూడా ప్రత్యేక అధికారితోటి అంటే గ్రామంలో అభివృద్ధిని కావచ్చు, లేకపోతే పరిపాలనని నడిపిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ కి సంబంధించి కూడా చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ కావడం అనేది జరిగింది. మరి మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కలిపి నిర్వహిస్తారా? అలాగే ఆ మధ్య కాలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదట అంటే ఎన్నికలు ఉంటాయి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మొత్తానికి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మరి ఫిబ్రవరిలోనే ఉండే అవకాశాలు ఉంటాయా? లేకపోతే మళ్ళీ మే, జూన్ వాళ్ళకి పోస్ట్పోండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒకవేళ పోస్ట్పోండ్ అయితే బీఆర్ఎస్, బీజేపీకి ఏమన్నా లాభమా? లేకపోతే కాంగ్రెస్ పార్టీకే లాభం అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.